సంగప్ప గారు, యా యా భరత్. ఏం ఇద్దరు అభిప్రాయాలు విన్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్. మీ అభిప్రాయం ఏంది ఈ విషయంలో? రెండు, ఒకటి పొలిటికల్ లీడర్స్ ఫోన్ ట్యాపింగ్, రెండోది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని అలిగేషన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు తీసుకున్నారు భరత్. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ దినపత్రికలో హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేయలేదనేది వాళ్ళ కథనం. ఆ కథనం బేస్ గా మీరు డిస్కషన్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటావు, హిందూ దినపత్రిక సోర్స్ కి హీరోయిన్స్ దొరకలేదని చెప్పినారు అంటున్నారు. ఇప్పటిదాకా సిట్ విచారణ ముగిసిపోలేదు, ఇంకా ఉంది, ఇంకా సిట్ అయిపోయింది అని అన్నారు అనుకోండి. అఫ్ కోర్స్ అప్పుడు హిందూ రాయొచ్చు, లేకపోతే మన తెలుగులో ఉన్నటువంటి అన్ని ప్రధాన పత్రికలు రాయొచ్చు. ఇక అయిపోయింది, మొన్నటి దాకా వచ్చిన ఆరోపణలన్నీ అబద్దాలవి, ఇంకెవరు లేరు, ఇంతే మంది ఉన్నారని. ఇంకా ఉంది కదా, ఇప్పుడు ఇంకా అయిపోయిందని ఎవరైనా చెప్పిరా? సిట్ నుంచి ఏమైనా వానికి ఏమైనా సర్క్యులరో లేకపోతే ప్రెస్ నోట్ ఏమైనా వచ్చిందా? మొత్తం అందరూ ఎవరెవరైతే ఫోన్ టాప్ అయినాయో అవన్నీ కూడా అయిపోయినాయి, ఇంకా లేవని చెప్పలే కదా. అట్లని చెప్పి నేను ఇంకా హీరోలు ఉన్నాయని కూడా నేను అంటలేను, కానీ నేను చెప్తున్నాను ఇంకా ఆ హిందూ ఒక దినపత్రిక వచ్చిన సోర్స్ ఇప్పటి వరకు కావచ్చు. నెక్స్ట్ ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కదా. 600 మంది అని సిట్ నవంబర్ 15 నుంచి 30 మధ్యలో 600 మంది అని చెప్పింది. 600 మందిలో 128 మంది స్టేట్మెంట్స్ ఇప్పటి వరకు రికార్డ్ చేశారు. దానిలో అయితే ఈ వీళ్ళ పేరు లేదు అని సిట్ వాళ్ళు మామూలు జర్నలిస్టులు కూడా చెప్తున్నారు. అంత ముందు సంగతి 18 నుంచి 22 సంగతి తెలీదు. ఇంకా రిమైనింగ్ ఎంత మంది ఉన్నారు? ఇంకా రిమైనింగ్ ఎంత మంది ఉన్నారు? మీరు చెప్పిన దానిలో ఉంది కదా. దానిలో 600 మందిలో లేరు హీరోయిన్. పొలిటికల్ లీడర్స్, తర్వాత పారిశ్రామికవేత్తలు, ఇటువంటి వాళ్ళు ఉన్నారంటారు వాళ్ళు. 600 మంది పేరు డిస్క్లోజ్ అయితే కాలేదు, ఒకటి. ఇది రెండోది, ఇప్పుడు అంటే 600 మంది అంటే ఎట్లా నేను చెప్తా, 600 మంది నేను చెప్తా ఎట్లా. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఉన్నాడు, ఆయనకు సంబంధించిన వాళ్ళు 20-25 మంది చేశారు. జమునా హ్యాచరీస్ లో ఎంప్లాయీస్, వాళ్ళ ఈటెల రాజేందర్ భార్య, ఇట్లా ఆయన చెప్పారు. ఎందుకంటే నాకు లైవ్ లో వచ్చి చెప్పారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 20-25 మంది ఫోన్స్ ట్యాప్ చేసినట్టు అక్కడ ఆయన ఇన్వెస్టిగేషన్ పోయిన తర్వాత ఇది నెంబర్స్ ఎవరి అని చెప్పి ప్రతి వ్యక్తికి సంబంధించి అట్లా 20-25 మంది జమునా అంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎలక్షన్ సమయంలో షిఫ్ట్ చేస్తారని భావించారో అటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారని చెప్తున్నారు. అట్లా 600 మంది అంటే 600 మంది పొలిటీషియన్స్ అనే కాదు, ఒక్కో పొలిటీషియన్ సంబంధించి 10 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. బండి సంజయ్కి సంబంధించి మీకు తెలియాలి, బండి సంజయ్ సంబంధించి మీకే తెలవాలి ఎంత ఆయన అనుచరులు ఎంతమంది చేశారు. ఇంకా బండి సంజయ్ గారు ఇంకా పోలేదు, ఆయన వెళ్తారు ఖచ్చితంగా. వెళ్ళినప్పుడు ఎంతమంది అని తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ నుంచి చాలా మంది వెళ్ళినారు, మీకు తెలుసు. ఆల్రెడీ చాలా మందిని పిలిచినారు, వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ప్రేమేందర్ రెడ్డి గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు, తర్వాత రఘునందన్ రావు గారు, శాంతికుమార్ గారు, మా ట్రెజరర్ శాంతికుమార్ గారు చేశారు. అందులో 4 దగ్గర నా పేరు ఉందంట. వాళ్ళు రాగానే చెప్పారు, నీ ఫోన్ కూడా ట్యాప్ చేశారా, నీ పేరు కూడా నేను నీతో మాట్లాడినప్పుడు కూడా చేశారని చెప్పి. ఇంకా సంజయ్ గారు ఇంకా పోలేదు. సంజయ్ గారు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎంతమందితో మాట్లాడిన రికార్డ్ చేశారని తర్వాత తెలుస్తుంది. అక్కడ పోయిన వాళ్ళ లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అక్కడికి వెళ్ళారంటే ఎక్స్ ఎవరితో మాట్లాడారో వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది రెడీగా వాళ్ళ దగ్గర. మొదటి. రెండోది, ఇంతకుముందు కిషాన్ గారు చెప్పింది అన్ని రాష్ట్రాలు, 6 రాష్ట్రాల్లో జరిగింది, ఈ రాష్ట్రంలో జరిగింది, ఇక్కడ కూడా జరిగింది కరెక్టే అన్నట్టు. ఆ కరెక్ట్ అనే వర్డ్ చెప్పకపోయినా కూడా ఇక్కడ కూడా బరాబర్ జరుగుతున్నట్టే అని అంటున్నారు ఒకటి. రెండవది, ఇందులో ఎవరెవరు చేశారు ఎవరెవరు చేయలేదనేది సిట్ మొత్తం అయిపోయిన తర్వాత, విచారణ అయిపోయిన తర్వాత ఇంతమంది చేశారు, మేము ఇంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేసామని వాళ్ళు చెప్పాలి. ఇప్పటికి ఇంకా అయిపోలేదు ఒకటి. రెండోది, సరే మీడియా థంబ్నెయిల్స్ అనేది దాన్ని చేయలేము, కానీ అట్లా అంత మాత్రం మనం దాడి చేస్తామని అనేది కూడా కరెక్ట్ కాదు కదా. మొదటి. రెండోది, ఇప్పుడు ఈ సిట్ విచారణ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నా ఒక అఫీషియల్ గా ఒక చెప్పిన తర్వాతనే సమాజానికి కానీ మీడియాకి కానీ ఒక వాస్తవికమైనటువంటి సిట్ విచారణ ఇప్పుడు అయ్యేటట్టుగా అనిపించట్లే. ఇప్పుడు ఇంతకుముందు కృష్ణ గారు ఏమంటారంటే అదొక వెబ్ సిరీస్ లాగా నడుస్తుంది అంటారు. భరత్, మీడియాలో 2.5 దశాబ్దాలు మీరు ఉన్నారు, నేను ఉన్నా. మన సోర్స్ మనకు కొంతవరకు మనకు ఒక లిమిటెడ్ సోర్స్ ఉంటుంది. ఇది ఇప్పటికి అయిపోయింది అనుకోండి. అయిపోయినప్పుడు ఈ కథనానికి ఒక ఏమంటారు ప్రాధాన్యత వస్తుంది. అది అయిపోలేదు, ఇంకా విచారణ అయిపోయిన రోజు దానికి ప్రాధాన్యత వస్తుంది. అట్లా అని చెప్పి హీరోయిన్ అది ఉంది, వాళ్ళు కథనాన్ని తప్పు రాసిన అంటలేదు. బట్ అందులో ఎంత వాస్తవం అంటున్నాను నేను. అదో ఒక పత్రికలో మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ద్వారా రాశారు, ఇది విచారణ కాకముందే రాశారని నేను అంటున్నాను. కాకపోతే ఒక విషయం ఇప్పుడు దయాకర్ గారు అధికారంలో పార్టీ, రాష్ట్ర అధికారంలో పార్టీలో ఉన్నారు. సరే, అంతకు ముందు పార్టీ, ఇప్పుడు ఏది ఆరోపణ ఎదుర్కొంటున్న పార్టీలో కృష్ణ గారు ఉన్నారు. ఇప్పుడు
ఫోన్ ట్యాపింగ్ అయిందనే కదా ఇంత పెద్ద కమిటీ సిట్ వేశారు. అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారిని పిలిపించారు. ఆల్రెడీ సిఏ లెవెల్లో డిఎస్పీ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ చేశారు కదా. ఆడ ఏమీ లేనప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఇంత తత్తగా ఎందుకు జరుగుతుంది? ఆరోపణ అవుతుంది. ఆరోపణ తర్వాత వీళ్ళు ఆరోపణ చేస్తారు, కొట్టేస్తారు, అయిపోతుంది. ఇలా సిట్ వేసేసిన తర్వాత ఏ మాత్రం బేస్లెస్ గా ఉన్నట్టయితే, దానికి ఏ మాత్రం కమిటీకి బేస్ లేకున్నా, లేక ఆ కేసు ముఖ్యంగా ఈ ఆరోపణలకి వాళ్ళు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కి బేసే లేకపోతే అమెరికా నుంచి రప్పించాల్సినంత ఇది ఏముంటుండే? అవును. అయినా ఇంకోటి నన్ను అరెస్ట్ ముందు చేయొద్దు అని భయం ఎందుకు వచ్చింది దానికి? ఒకవేళ ఆయన ఏ మాత్రం పాత్ర లేదు, పోతే ఆయన వెంటనే ఇట్లా పోయి 4 అడిగితే నాకు క్వశ్చన్ చెప్పేసి వస్తాననుకుంటే నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించేద్దాం. అంత అంత ఇదెందుకుంది? ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం. అది ఇప్పుడు జరుగుతున్న సరే అది వెబ్ సిరీస్ లాగా జరగనియండి, లేకపోతే ఇంకో జరగని కొన్ని. ఇప్పుడు సార్ మన దగ్గర మన న్యాయ వ్యవస్థలో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 35 సంవత్సరాలు విచారణ అనే కేసు కూడా చాలా ఉన్నాయి. నేను కాదన్నట్లేదు. నేనేమన్నా ఇప్పుడు కూడా ఇందులో పూర్తిగా ఏది లేదు, పూర్తి నిరాధారమైన కేసు ఇది అనుకున్నప్పుడు ఇంత కూడా ముందుకు పోదు అంటున్నా. అందులో ఏదో ఆధారం ఉంది, అందులో బేస్ ఉంది కాబట్టి, ఆ కేసులో శాంటిటీ ఉంది కాబట్టి ఆ కేసు ఇంతవరకు నడుస్తుంది. అమెరికాలో ఉన్న వ్యక్తి తప్పనిసరి రావాల్సిన పరిస్థితి, రాననుకో మొండికేశాడు, ఆయన కూడా తప్పక రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కేసులో ఆల్రెడీ సిఐ లెవెల్లో, డిఎస్పీ లెవెల్లో ఉన్న అధికారులను అరెస్ట్ అయ్యారు. ఈ ఇలా ఉందా లేదా అనేది సమాజానికి అర్థమవుతుంది కదా. దీన్ని మనం ఏమైనా చెప్పొచ్చు. టెక్నికల్ గా సపోర్టింగ్ ఉంటేనే కదా వాళ్ళు ఇంత ఇక్కడ దాకా వచ్చిందని నా ప్రశ్న. ఓకే.